హలో మై బ్యూటిఫుల్ సోల్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడైతే మార్నింగ్ లేచి నేను మొత్తం నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మమ్మీతో జడ వేయించుకొని నేను కొంచెం స్కిన్ అయితే ప్రెప్ చేసుకున్నాను. ఒకటి సమ్మర్ అండ్ ఇంకొకటి ఎంగేజ్మెంట్కి కూడా వెళ్ళాలి, రెడీటికి కూడా కవర్ అవుద్దని స్కిన్ కూడా ఇక్కడ ప్రెప్ చేశాను. ఆల్రెడీ నేను ఇంట్రో ఇచ్చేసాను, చదవటం స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రో ఒకటి చెప్పాను అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్పట్లేదు, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే డే 2 టార్గెట్స్ అయితే ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేశాను కదా. సో నిన్నైతే నేను పోస్ట్ చేయలేదు, బికాజ్ నేను సండే నాకు చదవడం కూడా కుదరలేదు అనమాట. అంటే చర్చ్కి వెళ్ళి వచ్చి కొంచెం ఎట్లయినా టైర్డ్ అయిపోయి ఉంటాం కదా. సో అందుకని చెప్పి నాకు అంత చదవాలనిపించలేదు అని చెప్పేసి నేను ఇంకా పోస్ట్ చేయలేదు అనమాట. ఇంకొకటి ఏంటంటే తట్టు నిన్న హెల్త్ కూడా కొంచెం బాగాలేదు. సో అందుకని ఇంకా నేను ఏ టార్గెట్ పోస్ట్ చేయలేదు. మళ్ళీ పోస్ట్ చేసిన తర్వాత చదవకుండా వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి వద్దులే అని చెప్పేసి నేను స్కిప్ చేసేసాను. అండ్ ఈ రోజు వచ్చేసి నేను డే 2 లాగా కన్సిడర్ చేసుకుంటాను అనమాట. సో ఈ రోజు నేను ఒక 5 అవర్స్ ఏమో బిఎస్ఎన్ఎల్ సెట్ ఎగ్జామ్కి పెట్టుకున్నాను, అండ్ ఇంకొక 5 అవర్స్ ఏమో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి పెట్టుకున్నాను అనమాట. సో ఈ రెండింటిని కూడా నేను మేనేజ్ చేయాలి. ఈ ఫస్ట్ 5 అవర్స్ ఏమో బిఎస్ఎన్ఎల్ సెట్ ఫైల్ కూడా తెచ్చి పెట్టాను. సో ఎంసీక్యూస్ ఎలాగో ప్రాక్టీస్ చేస్తున్నాను కదా. సో మళ్ళీ ఆ పేపర్స్ అన్ని ఎక్కడ ఎందుకు పడేయాలి, ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ నేను రివిజన్ చేసే టైంకి ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఒక ఫైల్ అయితే తెచ్చుకున్నాను. అంతా క్లియర్ చేసి చాలా చదవడం స్టార్ట్ చేస్తాను. ఒక 1 అవర్కి మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని అట్లా చదువుతూ ఉంటాను అనమాట. సో ఇంక ఇక్కడైతే నేను నా ఫస్ట్ సెషన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ సెషన్లో ఏంటంటే ఫస్ట్ ఒక 30 ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయాలని డైలీ టార్గెట్స్లో పెట్టుకున్నానని డే 1లో చెప్పాను కదా. సో అట్లనే 30 to 40, నాకు మ్యాక్సిమం అయితే నేను 30 అయితే చేస్తున్నాను. ఇంకా కొంచెం నాకు టైం ఉంది, చేయాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం ఇంకొన్ని ఎక్కువ ఎంసీక్యూసే ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడే ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్లో ఆ ఫార్ములాస్ అన్నీ కూడా ఒకటి ఆ బుక్లో మార్క్ చేసుకుంటున్నాను, అంటే హైలైటర్తో హైలైట్ చేస్తున్నాను. అండ్ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ పేపర్స్లో కూడా బాక్సెస్ లాగా పెట్టుకుంటున్నాను అనమాట. అప్పుడు నాకు గుర్తుంటుంది కదా ఈజీగా అని చెప్పేసి అట్లా రాసుకుంటున్నాను. ఇంకొన్ని ఏంటంటే కొన్ని ఫార్ములాస్కి ఏంటంటే అది ఏ టాపిక్కి సంబంధించింది అనేది అయితే లేదనమాట. సో నేను అది నెట్లో కూడా సెర్చ్ చేసుకుంటూ ఇంకొక పక్కన అట్లా రాసుకుంటున్నాను. సో అప్పుడు నాకు ఈజీగా గుర్తుంటుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి పవర్ సేవింగ్ దానికే ఎక్కువ ఫార్ములాస్, అంటే దాని సిచ్యువేషన్ బట్టి ఫార్ములా అయితే చేంజ్ అవుతూ ఉంది. సో ఇట్లాంటి టాపిక్స్ ఉంటాయి కదా, మాడ్యులేషన్ ఇండెక్స్ ఉందనుకోండి, అది కూడా సిచ్యువేషన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ టర్మ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని వాటిని హైలైట్ చేసుకుంటూ అట్లా నేను ఇక్కడ ప్రాక్టీస్ ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అంత నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ అయితే ఉండట్లేదు, బట్ చేస్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఎనర్జీ కూడా డౌన్ అయిపోతుంది. ఒక ప్రాబ్లంకి దాని ఆన్సర్ అయితే సొల్యూషన్ చాలా పెద్దగా అనిపిస్తుంది. నేను దాన్ని చాలా షార్ట్కట్లో నేర్చుకుంటూ చేస్తున్నాను అనమాట.
ఇవి చేసినంతసేపు గుర్తుంటున్నాయి, మళ్ళీ బుక్ క్లోజ్ చేసిన తర్వాత ఏం గుర్తుండట్లేదు. అందుకనే ఆ ఫార్ములా షీట్ కూడా ఒకటి రెడీ చేసుకుంటున్నాను. సో అట్లయినా గుర్తుంటుంది కదా. ఇక్కడైతే నేను ఒక 35 ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ చేశాను. నాకు ఈ 35 ఎంసీక్యూస్ కూడా 2 అవర్స్ పట్టిందనమాట. అంటే మధ్యలో బ్రేక్ తీసుకున్నాను, సో అందుకని 2 అవర్స్ పట్టింది. ఇది అయిపోయిన తర్వాత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ 2 కొంచెం నాది పెండింగ్ ఉందన్నమాట, మొత్తం కంప్లీట్ చేయలేదు ఆ రోజు. సో అందుకని ఏదైతే ఇన్కంప్లీట్గా ఉందో దాన్ని మొత్తం కూడా మళ్ళీ నోట్ చేసేసుకొని ఇంకా చదవడం అయితే స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ నోట్ చేసుకునేటప్పుడు కూడా ఒక్క వెబ్సైట్ని నేనైతే దాన్నే చూస్ చేసుకొని అదే రాయట్లేదు. ఒక 4-5 చూసుకొని అప్పుడు డెఫినేషన్స్ కానీ డెరివేషన్స్ కానీ ఫార్ములాస్ కానీ ఇవన్నీ కూడా అట్లా సెట్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడ చాలా నాకు టైం ఎక్కువైపోతుందని ఒక పక్కన టెన్షన్ ఉంది, అండ్ చదవటానికి టైం ఉండదేమో అని ఆ కన్ఫ్యూజన్ కూడా ఉందన్నమాట. సో అందుకని చాలా ఫాస్ట్గా రాసేస్తున్నాను. నాకు ఈ నోట్ చేసుకునేసరికి ఒక 30 మినిట్స్ అట్లా పట్టింది పెండింగ్ వర్క్. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చదవడం. ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి కదా, సో అవి వాటిని ఇలా పింక్ కలర్ మార్కర్తో అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇట్లా ఒక ఫైల్ రెడీ చేసుకుంటే మళ్ళీ మనకి రివిజన్ టైంకి ఈజీగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కొంచెం సేపు ఒక 5 to 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ సెషన్ అయితే స్టార్ట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ నేను ఏం చదువుతున్నాను ఏంటి అనేది హాయ్ అండి. మార్నింగ్ చెప్పాను కదా 5 అవర్స్ బిఎస్ఎన్ఎల్ ఎగ్జామ్కి పెట్టుకున్నాను అని. సో నేను మార్నింగ్ చెప్పినట్టు అండ్ డైలీ టార్గెట్స్లో కూడా పోస్ట్ చేశాను. 5 అవర్స్ అయితే బిఎస్ఎన్ఎల్ ఎగ్జామ్కి పెట్టుకున్నానని. సో దాంట్లో 30 ఎంసీక్యూస్ కంప్లీట్ చేసేసాను, అండ్ అలాగే నోట్స్ కూడా కంప్లీట్ చేసేసాను, అండ్ దాన్ని చదవడం కూడా అయిపోయింది. రేపు దాన్ని రివిజన్ చేసుకొని ఇంకొక 30 ఎంసీక్యూస్ అయితే చేస్తాను. సో నేను ఒక బుక్ అయితే ఫాలో అవుతున్నాను, ఓన్లీ ఎంసీక్యూస్ మాత్రమే ఈ బుక్ ఫాలో అవుతున్నాను అనమాట. అంటే దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాప్టర్ వైజ్, సో ఈ బుక్ని అయితే ఫాలో అవుతున్నాను. ఇంకేమన్నా అంటే నేను నాకు ఓన్గా మాత్రం ఫార్ములా షీట్ ఒకటి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చూపిస్తాను మీకు. సో ఇలా ఒక ఫార్ములా షీట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మేబీ మీకు ఇది
రివర్స్లో కనిపించవచ్చు. ఇలా ఒక ఫార్ములా షీట్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. అంటే దేనికి దానికి చాప్టర్ వైజ్గా కొన్ని, అలాగే నాకు ఎక్కడైనా నేను చదివేటప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములా అనిపిస్తే మాత్రం దాన్ని నోట్ చేసుకున్నాను. మళ్ళీ దాన్ని మొత్తం కూడా నీట్గా మళ్ళీ ఫెయిర్ చేయాలన్నమాట. సో అట్లా ఒక ఫార్ములా షీట్ కూడా రెడీ చేసుకుంటాను. ఎన్టీపీసీకి అయితే స్టార్ట్ చేయాలి. మ్యాక్సిమం అయితే ఈవినింగ్ అనుకుంటున్నాను ఎన్టీపీసీ ఎగ్జామ్కి చదవడం అనేది. సో చూద్దాం ఎప్పుడు చదువుతానో తెలియదు. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేను చదవడం అయితే కంటిన్యూ. సో నా బిఎస్ఎన్ఎల్ సెట్ ఎగ్జామ్కి 5 అవర్స్ గోల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా డైలీ టార్గెట్స్ పెట్టుకొని చదువుతున్నారా లేదా అని కూడా చెప్పండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.